అనుకుంటున్నారు, సుఖం అనిపిస్తున్నారు, కానీ రేపు నరకంలో పడతారని భయం లేదు వాళ్ళకి. మరి మీకు లేదా? కాబట్టి దేవుని మాట వినండి. ఎవరి మాట విన్నా? దేవదూత కొడుకు మాట వింటారా? మన కొడుకు భయం ఉందా? ఏమో 4 నెలల నుంచి పాస్టర్ గారు కనపట్ల. మరి కొడుకు చెప్పుకోరు కదా. చిన్నప్పటి నుంచి పెంచిన దైవ సేవకులు తప్పకుండా 10వ వంతు సేవకులు పంపించాలని చెప్పుకోవాలి కదా. తలగూపితే గంగిరీతిలో తలగూపితే రేపు ముట్టిగా పొడుస్తాడు దేవుడు. తల్లి బిడ్డకు చెప్పుకోవాలి. ఏం చెప్పాలమ్మా? ఏంటది? బెత్షెబా చెప్పుకోలేదా కొడుక్కి? సొలొమోనుకి చెప్పుకోలేదా? ఇది క్రమరా బాబు, ఇది నియమరా బాబు, ఇది నిబంధనలు బాబు, ఇలా ఉండటరా ఇలా ఉండరా అన్నంత కాలం తల్లి చెప్పినంత కాలం బాగుపడ్డారు, తల్లి చెప్పినంత కాలం దీవించబడ్డాడు, తల్లి చెప్పినంత కాలం అభివృద్ధి చెందాడు. ఎప్పుడైతే తల్లిగా దింపులు లేక విచ్చలవిడిగా తిరిగాడు, పాడైపోయాడండి, ప్రశ్న అయిపోయాడు సొలొమోను. ఎందుకు తెలుసా? తన భార్యలు సొలొమోను హృదయం ఏం చేశాయి? లోకం తట్టు తిప్పేస్తాయి. అందుకు భ్రష్టు అయిపోయాడు. మన పిల్లలలో భ్రష్టు కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? క్రమాన్ని చెప్పాలి, నియమాన్ని చెప్పాలి, నిబంధనలు చెప్పాలి, కట్టడలు చెప్పాలి. మీకు పునాది వేసింది ఎవరు? మీకు వాక్యం ఉగ్గుపాలతో పెంచింది ఎవరు? ఎవరు మర్చిపోతున్నావు అని మనం చెప్పుకోవాలి. ఏం చెప్తున్నావు నాయనమ్మా? మన కొడుకు ఏం చెప్తున్నావు? ఈడాడు మాయడు ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కారులో షికారు చేస్తున్నారు, కారులో షికారు చేస్తున్నారు. పాస్టర్ గారిని గుర్తు రావట్లేదు వాడికి. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు దావీదు ఏం చేస్తున్నావా? నీ కన్నులు యెహోవా, నీ కన్నులు నేను పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. ఏమా మన పాపం వల్ల పట్టుబట్టు మునిపి, మన పాపం వల్ల శిక్షించక మునిపి, మన పాపం వల్ల హాస్పిటల్కి తరబట్ట మునిపి, పాపం పట్టుకుని తరిమిది కనుక శాంతమ్మ గారు పరిగెట్టుకుంటూ వచ్చేసి, అయ్యా నా కాళ్ళతో బాధపడుతున్నాను, చిన్న కర్రే పడదనుకున్నాను, దాంట్లో దూరిపోయింది, దూరింటికి దేవుడు చేశాడు, మొదలాటి దగ్గరికి వెళ్తే వాడు 3000 తీసుకున్నాడు అని పరిగెత్తుకుంటూ బయటతో వచ్చి 2000 రూపాయలు ఇచ్చింది. ఈ టేబుల్ వచ్చింది. మళ్ళా ఏం పట్టుకుంటుందో బయటతో కరెంట్ బిల్లు 200 ఇచ్చిందంట. నేను తిన్నా నా అంటే మొన్న బిల్లు కట్టలేదు కదా, కట్టలేనందువల్ల 100 రూపాయలు పెనాల్టీ అంట. 400 రూపాయలు పడ్డదయ్యా. 60 100 రూపాయలు పెనాల్టీ. 560 మొత్తం. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొడదాం. ఎందుకంటే దేవుని పని మనం చేయాలి. ఎప్పుడైతే దేవుని పని చేస్తామో దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు, దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆ కుర్చీ అడ్డం తీయటమ్మా, ఆంజనేయ గారు కూర్చుంటాడు. స్తుతి స్తోత్రం.